ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టరేనా? ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉందా ఏంటి? ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలా? ఇప్పుడు RC16 పెద్దికి ఎన్టీఆర్కి ఏంటి సంబంధం మరి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస హిట్లతోటి ఇండస్ట్రీలో దూసుకుపోతూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్గా మారింది. అవేంటంటే ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేస్తే సినిమా హిట్టే, అట్లీస్ట్ ఆయన ఆ సినిమా దగ్గరికి వచ్చినా అది వేరే హీరో చేస్తే మాత్రం కంప్లీట్గా అదొక బ్లాక్ బస్టర్గా నిలుస్తుందన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అండ్ ఆ సినిమాలు ప్రూవ్ కూడా చేశాయి. అవేంటంటే మరి ఇప్పుడు RC16కి ఎన్టీఆర్ గారికి కూడా సంబంధం ఏంటి అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఫస్ట్ వచ్చేసి దిల్ మూవీ. సో మనందరికీ తెలుసు నితిన్ గారి కెరియర్లో దిల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో. ఈవెన్ దిల్ రాజు గారికి కూడా ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడం వల్ల దిల్ రాజు అనే పేరు కూడా వచ్చింది. అంటే అంత ఇంపాక్ట్ చూపించింది దిల్ మూవీ. సో ఫస్ట్ ఈ సినిమా ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చిందట. కానీ ఆ కైండ్ ఆఫ్ జోనర్ ఆయనకు సెట్ అవుతుందో కాదో, లేకపోతే డేట్స్ ఇష్యూనో తెలియదు, కానీ ఆ సినిమా అనూహ్యంగా నితిన్ గారి దగ్గరికి వెళ్ళిందట. ఇకపోతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించినటువంటి ఆర్యా సినిమా ఇప్పటికీ కూడా ఆయన కెరియర్లో ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పొచ్చు. ఆర్యా మూవీ డైరెక్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీకి సంబంధించినటువంటి స్టోరీ, అది అందరికీ తెలిసిందే. సో ఆ సినిమా ఇప్పటికీ కూడా ఐకాన్ స్టార్కి చాలా ప్లస్ చేసిందని చెప్పొచ్చు కెరియర్ పరంగా. ఆ సినిమా కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వస్తే ఆ సినిమాని ఆయన కొంచెం తేడాగా ఉంది, రెండు ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇది మనకు సెట్ అవుతుంది. అండ్ అప్పటికే ఆయన చాలా మాస్ సినిమాలు చేస్తున్నారు, ఇలాంటి సబ్జెక్ట్ అవుతుందా కాదా అని చెప్పేసి ఆయన కూడా చాలా సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగిందట. ఇంకా ఆ తర్వాత భద్ర, రవితేజ గారి సినిమాలలో ఆల్ టైమ్ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ డ్రామా ఏదన్నా ఉంది అంటే అది భద్ర. సో భద్ర కూడా ఇప్పటికీ తెలుసు, ఆ సినిమాకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మూవీ లవర్స్ చాలామంది ఏదైనా ఫేవరెట్ సినిమా ఏంటి అంటే భద్ర అని కూడా చెప్పిన సందర్భాలు కూడా చాలానే లేకపోలేదు. సో అలాంటి సినిమానే భద్ర. రవితేజ గారు హీరోగా ఫస్ట్ టైం బోయపాటి గారికి అదొక ఫస్ట్ సినిమా. సో ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ టైంలో రిలీజ్ అయినటువంటి టైంలో కాలేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కాలేజ్ కానీ చాలా మంచి ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది, ఒక మెసేజ్ కూడా ఇచ్చింది పగల గురించి. సో ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. అది కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వస్తే ఆ టైంలో ఎన్టీఆర్ గారికి డేట్స్ క్లాష్ అనేట. ఎస్పెషలీ ఈ సినిమా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఎన్టీఆర్ గారికి. ఈవెన్ రవితేజ గారికి కూడా చాలా బాగా సెట్ అయింది, కాకపోతే ఎన్టీఆర్ గారిని కూడా చూడొచ్చు ఈ సినిమాలో. సో అయిన డేట్స్ విషయం వల్ల అది రవితేజ గారికి వెళ్ళిపోయిందట. సో అది కూడా హిట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అన్న అయినటువంటి కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని కూడా చెప్పుకోవచ్చు అతనొక్కడే. సో అతనొక్కడే తెలుసు, సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ దానికి కూడా. సో అతనొక్కడే ఫస్ట్ ఎన్టీఆర్ గారికి వచ్చిందట. సేమ్ అప్పుడు కూడా ఇలానే డేట్స్ ఏదో క్లాష్ అవ్వడం వల్ల ఆ సినిమాని అన్నయ్యతో చేయండి అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్తే అక్కడ కళ్యాణ్ రామ్ గారికి వెళ్తే అది కూడా ఆ లైఫ్లో చాలా పెద్ద హిట్ అతనొక్కడే. ఇక ఆ తర్వాత కిక్, రవితేజ గారు నటించినటువంటి కిక్ అనమాట. సో కిక్ సినిమా తెలుసు మనకు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ అలాంటి ఒక సినిమాని సినిమా ఈ రేంజ్లో ఉంటుందా, హీరో క్యారెక్టరేషన్ ఇలా కూడా ఉంటుందా అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. సో కిక్ సినిమా కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారికి వచ్చిందట. బట్ కాకపోతే అందులో రవితేజ గారి పర్ఫార్మెన్స్ మనకు తెలుసు కదా, బ్రహ్మానందం గారికి రవితేజ గారికి ఆ కాంబినేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా హిలేరియస్గా ఉంటాయి, అవి చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. బట్ ఈ సినిమా కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చింది. అయినా కానీ ఆయన ఇది ఎందుకో వర్కౌట్ అవ్వదేమో అనిపించి సైడ్ అయిపోయాడట. దాన్ని రవితేజ గారు తీసుకున్నారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ఆ తర్వాత కొరటాల శివ గారు డైరెక్ట్ చేసినటువంటి శ్రీమంతుడు. సో చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలన్న డైలాగ్ తోటి శ్రీమంతుడు కూడా తెలుసు మహేష్ బాబు గారి కెరీర్లో మంచి హిట్టే అది కూడా. కాకపోతే ఈ సినిమాని సోషల్ ఊరిని దత్తా తీసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది ఎన్టీఆర్ గారికి చెప్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఆయన ఫస్ట్ చెప్పారట. కాకపోతే ఈ జోనర్ కూడా అంటే క్లాస్, చాలా గొప్ప కుటుంబంలో పుట్టిన వ్యక్తి మళ్ళీ ఊర్లోకి వచ్చి దత్తక ఎందుకో మరిది అంటే మేబీ కొరటాల శివ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, ఎందుకంటే ఇలాంటి ఒక సబ్జెక్టు ఎన్టీఆర్ గారి మీద వర్కౌట్ అవుతుందని ఆయన నమ్మారు. బట్ ఎన్టీఆర్ గారు ఎందుకో మరి నమ్మలేదట. సో అందుకనే అది మహేష్ బాబు గారికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ఊపిరి. సో ఊపిరి కూడా ఫస్ట్ వంశీ పైడిపల్లి గారు ఎన్టీఆర్ గారికే చెప్పారట కార్తీ క్యారెక్టర్ని. సో నాగార్జున గారు కార్తీ గారు ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో
సో అన్నయ్య అన్నయ్య అంటారు. సో ఈయన బాబాయ్ అంటారు కాబట్టి అది ఏదైనా వర్కౌట్ అవుతుందని చెప్తే సో అది కొంచెం అంటే అది ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఎందుకో సెట్ కాదు. కాబట్టి నేను చేయలేనేమో ఈ క్యారెక్టర్‌ని అంటే తమ్ముడి క్యారెక్టర్ చేయాలి. ఇది కొంచెం వర్కౌట్ అవ్వదు వంశీ అని చెప్పేసి అంటే దాన్ని కార్తీ గారికి చేశారట. మేబీ అది వర్కౌట్ అయింది. ఆబ్వియస్‌లీ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా అప్పట్లో ఇప్పుడు ఊపిరి హిట్టే కావచ్చు. బట్ ఎన్టీఆర్ గారిని పెడితే డెఫినిట్‌గా అది వర్కౌట్ అవ్వకపోవచ్చేమో అని కూడా కొంతమంది అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. సో అందువల్ల అది కార్తీ గారికి వెళ్ళిపోయింది. అది కూడా హిట్ కొట్టింది. ఇకపోతే 'రాజా ది గ్రేట్'. అనిల్ రావిపూడి గారి హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు 'రాజా ది గ్రేట్'. సో ఆ సినిమా కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారికే చెప్పారట. కాకపోతే అది బ్లైండ్ క్యారెక్టరు. అది చాలా ఫన్నీగా ఉంటుంది. క్యామియో టైప్‌లో అలా అలా జిప్ 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 అనేవి వచ్చేస్తుంది అంటారు కదా! సో ఆ టైప్‌లో ఉంటుంది ఆ క్యారెక్టర్. అది ఎన్టీఆర్ గారు చేస్తే మరి ఆయనకు వర్కౌట్ అవుతుందా అనుకోరో తెలీదు గానీ ఆయన కూడా రిజెక్ట్ చేసేసరికి హ్యాట్రిక్‌గా 'రాజా ది గ్రేట్' కూడా అంటే వదిలిన సినిమా ఎన్టీఆర్ గారు వదిలిన సినిమా మూడో సినిమా రవితేజ గారు చేసి అది కూడా సూపర్ హిట్ కొట్టారు. ఇంకా ఆ తర్వాత 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి సినిమా. ఫస్ట్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అది అల్లు అర్జున్ గారికి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఫైనల్‌గా సో దీని గురించే మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. సో 'పెద్ది' RC16 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేసేటువంటి సినిమా 'పెద్ది'. సో 'పెద్ది' కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారికే చెప్పినటువంటి స్టోరీ అట ఇది. సో ఆయనకు చెప్తే అప్పట్లో పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. అండ్ ఆ టైంలో ఎన్టీఆర్ గారితోటి సినిమా వస్తుందన్న అన్నారు కదా! సో అది కూడా 'పెద్దినే' అని కూడా టాక్ వస్తుంది. సో 'పెద్ది' కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారికే చెప్పారట. బట్ ఇప్పుడు ఆయన వరుసగా 'దేవర 2' చేస్తున్నారు, 'డ్రాగన్' చేస్తున్నారు. అంటే పరిశీలనలో ఉంది ఎన్టీఆర్ అది ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్‌లో. దాని తర్వాత మళ్ళీ నెల్సన్ గారితోటి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో'. సో ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 4 ఇయర్స్ డెఫినిట్‌గా పడతది. సో అందుకనే బుచ్చిబాబు గారు 'ఉప్పెన' తర్వాత మళ్ళీ ఏ సినిమా తీయలేదు. సో కాబట్టి ఆ సినిమాని నేరుగా తీసుకెళ్ళి చరణ్ గారికి అంటే రామ్ చరణ్ గారికి అప్రోచ్ అయినట్టు. సో ఆయన కూడా పాజిటివ్ టాక్‌తో ఉంది. సో దాన్ని ఎప్పుడో కూడా కన్ఫర్మ్ చేసి లాక్ చేశారనమాట. సో మొత్తంగా 'పెద్ది' కూడా ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన సినిమానే. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ కొడుతుంది. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షాట్‌లోనే అర్థమైపోయింది. సో ఇది కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌గ్రాఫ్ స్టోరీ ఉన్నటువంటి స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఇది కూడా బ్లాక్ బస్టరే. అంటే ఎన్టీఆర్ ఖాతాలో ఇంకొక హిట్ ఆయన రిజెక్ట్ చేసినటువంటి సినిమాల నుంచి ఇంకో హిట్ పడబోతుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి దీని మీద చూడాలి. 'పెద్ది' రిలీజ్ అయ్యేంత వరకు అఫీషియల్‌గా తెలీదు. అంటే అది హిట్టా లేకపోతే ఫ్లాప్ అనేది తెలీదు కాబట్టి రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆబ్వియస్‌లీ రిజల్ట్స్ తెలుస్తుంది కాబట్టి చూస్తుంది. సో మరి 'పెద్ది' సినిమాని ఎన్టీఆర్ గారు చేస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారు? సో ఆ ఫస్ట్ షాట్ అవన్నీ కూడా కామెంట్ చేయండి.